సో హాయ్ గైస్, పెద్ద మూవీ ఐటమ్ సాంగ్ ఎలా అనిపించింది? జెన్యున్ గా అయితే కామెంట్ చేయండి. పెద్ద సినిమా మీద కాంట్రవర్సల్ అయితే నడుస్తుందని చెప్పొచ్చు. దాని గురించి మనం అయితే డిస్కస్ చేసుకుందాం. అలానే యూఎస్ఏ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఎంత వరకు వచ్చింది దాని గురించి మాట్లాడేసుకుందాం. అలానే రామ్ చరణ్ గారిని సోషల్ మీడియాలో ఎందుకు ట్రోల్ చేస్తున్నారు ఆ విషయం కూడా మాట్లాడేసుకుందాం. సో దానికన్నా ముందు మీరు ఏం చేస్తారంటే మన ఛానల్ ఒక నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ అయితే వేసుకోండి. ముందుగా వచ్చేసరికి పెద్ద మూవీ ఐటమ్ సాంగ్ నాకైతే చాలా బాగా నచ్చింది. కానీ ఈ ఐటమ్ సాంగ్ లో కొన్ని నెగిటివిటీ కూడా ఉంది. ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగుంది. రామ్ చరణ్ స్టెప్స్, తన గ్రేజ్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది తెలుసుకోవచ్చు. అలానే ఇద్దరు హీరోయిన్స్ ఓకే, కానీ ఆ థీమ్ అంటే మనకి ఒక టోన్ వస్తుంది కదా విన్న తర్వాత, ఆ టోన్ అయితే నచ్చలేదు అని చెప్పొచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేసరికి రంగస్థలంలో ఒక ఐటమ్ సాంగ్ ఉంటుంది, అది ఎంత బాగుంటుంది వినడానికి కావచ్చు, చూడడానికి చాలా బాగుంటుంది. పెద్ద మూవీ ఐటమ్ సాంగ్ చూడడానికి చాలా బాగుంది, కానీ వినడానికి వచ్చేసరికి చాలా యావరేజ్ గానే అనిపించింది. నెక్స్ట్ వచ్చేసరికి పెద్ద మూవీలో నెగిటివిటీ ఏంటంటే మన మొత్తంలో రెహమాన్ 100% డ్యూటీ చేసినట్టే ఎక్కడైతే క్లారిటీగా మనకు అనిపిస్తలేదు. ఏంటంటే అంటే ఇప్పుడు ఒక ఐటమ్ సాంగ్ ఎలా ఉండాలి అలానే అనిపించలేదు. ఒక మంచి టోన్ కూడా లేదు. ఇప్పుడు పుష్ప 2 ఐటమ్ సాంగ్ తీసుకోండి, పుష్ప 1 ఐటమ్ సాంగ్ తీసుకోండి, ఏ లెవెల్లో ఉంటుంది ఆ లెవెల్ అయితే లేదని అనుకున్నాను అంతే. సో దీని మీద మీ జెన్యున్ హానెస్ట్ అయితే కామెంట్ చేయండి. నాకైతే యావరేజ్ అనిపించింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి పెద్ద యూఎస్ఏ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ అంటే నార్త్ అమెరికా చాలా డీసెంట్ అయితే ఉందని తెలుసుకోవచ్చు. ఈ సినిమా ట్రైలర్ వచ్చిన $500 వరకు మాత్రమే టచ్ అయింది. అర్థం చేసుకోండి ఏ లెవెల్లో నెగిటివిటీ, ఏ లెవెల్లో ట్రోలింగ్ వచ్చింది అర్థం చేసుకోండి. ట్రైలర్ నిజంగా ఇంప్రెస్ అయితే చేయలేకపోయింది అని చెప్పొచ్చు. ఆడియన్స్ కి నిజంగా 100% నాకే యావరేజ్ అనిపించింది. ఇంకా అర్థం చేసుకోండి, జనరల్ ఆడియన్స్ కావచ్చు, జంజీర్కి కావచ్చు, యూత్ కావచ్చు, ఏ లెవెల్ వాళ్ళకి నచ్చలేదు. సో దాని మీద అయితే మీ హానెస్ట్ అయితే కామెంట్ చేయండి ఆ కలెక్షన్ గురించి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి నిన్నైతే ఈవెంట్ జరిగింది భోపాల్లో, తెలిసిందే. భోపాల్లో ఈవెంట్ జరుగుతున్నప్పుడు ఏ హీరో అయినా సరే మిస్టేక్ చేయడం కామన్, ఇట్స్ కామన్. సో నంబర్ 1 మన రామ్ చరణ్ గారు ఏమన్నారంటే జస్ప్రీత్ బుమ్రా, ఎవరు మన IPL T20లో నంబర్ 1 బౌలర్, ఇంకా మనకి ODI కావచ్చు, టెస్ట్ ఇవన్నీ దీని మొత్తం నంబర్ 1 బౌలర్ మన బుమ్రా. తను వచ్చేసరికి బాల్ అంటే క్రికెట్ ఆడతాడు, కానీ మన బుమ్రా వచ్చేసరికి ఫుట్బాల్ అయితే పోల్చడం జరిగింది, ఫుట్బాల్ ఓనర్ అంటూ. సో ఇక్కడ మనం గమనించాలి ఏంటంటే మీకు తెలియదు అనుకుంటా, జస్ప్రీత్ బుమ్రా వచ్చేసరికి ఫుట్బాల్ ఒకసారి ఓనర్, తను ఓనర్ కూడా చేసిండు, అది తెలియదు, అది చెప్పడం జరిగింది. కానీ కాంట్రవర్సల్ అయితే ఏందని చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మన రామ్ చరణ్ గారు భోపాల్ ఈవెంట్ పెట్టి బీహార్ లో కానీ అనడం, దీని మీద ఇంకో కాంట్రవర్సల్ ఇష్యూస్ అయితే వచ్చింది. అంటే నువ్వు వెళ్ళింది భోపాల్ కి, అక్కడ జరుగుతుంది భోపాల్ ఈవెంట్, కానీ నువ్వు బీహార్ లో కానీ ఎందుకు అన్నావు, దీని మీద కూడా కాంట్రవర్సల్ జరిగింది. ఇదే టాపిక్ అసలుకి. సో దీని గురించి మీ హానెస్ట్ ఒపీనియన్ అంటే కామెంట్ చేయండి. పెద్ద మూవీ ఐటమ్ సాంగ్ మీకు నచ్చిందా లేదా జనరల్ అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు డెఫినెట్ గా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసరికి రామ్ చరణ్ ఫ్యాన్స్ కి అయితే షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్ దిస్ వీడియో వాచింగ్. ఓకే, మరి బాయ్.